వెల్కమ్ బ్యాక్. ప్రగతి నివేదన సభపై విపక్షాలు పెదవిరుస్తున్నాయి. టీఆర్ఎస్ సభ ఫెయిల్ అయిందన్న కాంగ్రెస్ చెప్తుండగా సభ విజయాన్ని చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అధికార టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ 95% లోకల్కే ఉద్యోగాలు అంటున్నది ఇది మీరు ప్రైవేట్ రంగంలోనా కాదు ప్రభుత్వ రంగంలోనే? ప్రభుత్వ రంగంలో ఆ జోన్లో 95% ఉద్యోగాలు లోకల్స్ ఇవ్వడం ఏది అందులో ఆశ్చర్యమే ఉంది? సాధించింది ఏంటి? ఉద్యోగ అవకాశాల కల్పన విషయంలో 3 విషయాల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒకటి, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేయడంలో. గుడ్ గవర్నెన్స్ ఇవ్వడానికి, డెవలప్మెంట్, వెల్ఫేర్ ఈ 2 కార్యక్రమాలు ఎంత బ్రహ్మాండంగా జరిగినాయి చెప్పుకోవడానికి ఆ సభ పెట్టింది. కానీ వాళ్ళు పాపం కాంగ్రెస్ వాళ్ళు నిరుత్సాహపడ్డారు. ఏంటంటే వాళ్ళని తిడతారేమో అని. వాళ్ళు రాత్రి వాళ్ళ యాంగ్జైటీ చూస్తుంటే, వాళ్ళు మాట్లాడిన విధానం చూస్తుంటే ఆవేదన సభ అని కానీ లేకపోతే తుస్సుమన్నది అనేటువంటిది కానీ, నేను మా గవర్నమెంట్ డాక్టర్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే ఐ క్యాంప్ నడుస్తుందో కంటి వెలుగు, మా డాక్టర్స్ హుజురాబాద్లో ఉన్నారు. రెండోది, నిన్న మాట్లాడిన నాయకుల కాన్స్టిట్యున్సీలలో కూడా మా డాక్టర్స్ ఒక్కసారి వీళ్ళ కళ్ళు కూడా చెకప్ చేయండి. కళ్ళు లేని కబోదుల్లాగా టీవీలో వచ్చినటువంటి దృశ్యాలను కూడా చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక్కసారి ఎంతకైనా మంచిది ఐ చెకప్ చేస్తే వాళ్ళ కంటి చూపు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. సభ ఫెయిల్యూర్ అయినట్టు కానీ అసలు ఈ దేశంలో ఇంత భారీ సభ ఎక్కడ జరగలే. రెండోది, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు డబ్బంతా మిస్యూజ్ చేస్తున్నారని ఒక మాట. రెండోది, సగం ఆర్టీసీ మేమేదో వాడుకున్నామని. ఆర్టీసీ సిస్టంలోనే ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎవరన్నా డబ్బు కడితే ప్రైవేట్ వ్యక్తులు కానీ లేకపోతే మీరు చాలా సందర్భాల్లో చూస్తారు, మ్యారేజెస్ అప్పుడు కానీ ఎవరికైనా కానీ ఆ ఫెసిలిటీ ఉంది. మా కార్యకర్తలు, మా నాయకులు డబ్బులు కట్టి బస్సులు తీసుకుంటే వాళ్ళ ఆందోళన ఏందో ఒక్కోసారి నాకు అర్థం కాలే. రెండోది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం అప్పుడన్నా మీ సభలు జరిగినాయి. ఆ సభలలో ఆర్టీసీ బస్సులు పెట్టినరా లేదా? కనీసం ఆయన మంత్రిగా పనిచేశాడు ఉత్తమ్ కుమార్, ఆ మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడుతాం. మందిని చూడంగానే నోరు బంద్ అయిపోయింది. ఆ మందిని చూడంగానే నోరు రాలేదు. ఆయన వస్తారనుకున్నటువంటి మంది అక్కడ లేకపోయేసరికి నోరు లేక నోటు మాట్లాడడానికే మరి ధైర్యం చేయలేదు, నోట్ల నుంచి మాటలు పేగలేదు. పాపం ఆయన నిన్న మీటింగ్లో, అసలు ఆ మీటింగ్లో ఎక్కడైనా జనాలు ఈయన మాట్లాడే మాట ఒక్క దగ్గర చప్పట్లు, ఒక్క మాట కూడా చప్పట్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఉద్యమం సమయంలో కేసీఆర్ ఒక మాట అనగానే ఓ అష్టోళ్ళు పాపం నిన్న అంతగానమైన గొంతు చించుకుంటుంటే కూడా చప్పట్లు లేకపోతే జనాల నుంచి పాపం ఆయన చాలా డిసప్పాయింట్ అయిపోయినట్టున్నాడు. ఆ డిసప్పాయింట్మెంట్లోనే మాటలు వచ్చినట్టు లేవు. అంత నిరాసక్తంగా అయిన మాటలు, అంత ఏమి అంటే ఆయన మామూలుగా ప్రెస్ మీట్లో పెట్టినా, ఆ ప్రెస్ మీట్లో చెప్పినా సందేశం ప్రజలకు పోతుంది. కానీ నిన్న అన్ని లక్షల మందిని తొలకొస్తున్నా అని చెప్పడం ఏంది, అన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టడం ఏంది, గంతమందేగా మీటింగ్ కాడికి రావడం ఏంది. మా వచ్చిన మంది కూడా పాపం ఎలాంటి జోష్ లేదు, ఎలాంటి ఆ ముఖ్యమంత్రిని చూస్తే పాపం వాళ్ళకి జోష్ కలగలేదు, వాళ్ళని చూస్తే ముఖ్యమంత్రికి జోష్ రాలేదు. ఎవరిని చూసినా వీళ్ళని చూసి ఆయనకు రాలే, ఆయన చూసి వీళ్ళకి రాలే. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ శకం ముగిసిపోయింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే మాట కల్లా. నేను అనుకుంటాను, భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఇంత పెద్ద మీటింగు జరిగితే ఇది కొంతమంది కళ్ళుండి కూడా చూడలేనటువంటి కబోదులు కాకిగోల చేస్తూ ఉన్నారు నిన్నటి నుండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రము రెగ్యులర్గా మాట్లాడే మరి ఉట్టి మాటలే మాట్లాడడం జరిగింది.
నిన్నటి సభ చంద్రశేఖరరావు గారు తెలంగాణ సమాజం మీద దండయాత్ర చేయడానికి తమ వాళ్ళని మోహరించే విధంగా సమాయత్తం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. వారు చెప్పిన లెక్కల ప్రకారం 25 లక్షలు, పాత్రికేయ మిత్రులు చెప్పిన ప్రకారం 4-4.5 లక్షలు, నా అంచనా నాకున్న నిర్దిష్టమైన సమాచారం 3-3.5 లక్షలు. అంటే ఏ లక్ష్యంతోనైతే ఇన్ని లక్షల మందిని తెస్తాము అని చెప్పి తండ్రి కొడుకులు పదే చెప్పి చేసిన ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టినరు. ఖాళీ ట్రాక్టర్లతో, ఫుల్లు మందు బాటిళ్లతో, బిర్యానీలతో, ఆట పాటలతో, కొంతమంది కూలి వాళ్ళు, కిరాయి వాళ్ళు వచ్చిండ్రు తప్ప తెలంగాణ సమాజము, తెలంగాణ అభివృద్ధి కోరుకున్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ కనిపించలే. అక్కడ జరిగిన సభ మొత్తాన్ని చూస్తే చంద్రశేఖరరావు గారి మాటల్లో వేడి లోపించింది, ఆత్మస్థైర్యం తగ్గింది, ఆత్మరక్షణలో చంద్రశేఖరరావు గారు పడ్డట్టుగా కనిపించింది. మంత్రుల కళ్ళలో కళ్ళ తప్పిపోయి సావు కళ్ళ ఉట్టిపడుతుంది. మేమేదో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడిరని చెప్పి మళ్ళీ అబద్ధాలు మాట్లాడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినారు స్పష్టంగా, చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పినారు, టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తలేదు అని చెప్పి చెప్పినారు. ఇస్తామని చెప్పలేము అని కూడా చెప్పినారు. చెప్పిన తర్వాత కూడా మేము అనని మాటల్ని అన్నట్టుగా ప్రచారం చేస్తూ నిరుద్యోగులను రెచ్చగొట్టి తద్వారా ఏదో పబ్బం గడుపుకోవాలని చెప్పి, అంటే ఇలా ఎట్లున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళది శవాల మీద పేలాలు ఏరుకోవాలనేటటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉన్నది. వాళ్ళు చంపినోడే సంతాప సభలు పెట్టినట్టుగా తెలంగాణ యువతను గోసపెట్టింది మీరు. 100ల మంది మీద, వేలాది మంది మీద, లక్షలాది మంది మీద కేసులు కావడానికి కారణమైన వాళ్ళు మీరు, లాఠీ దెబ్బలకు కారణమైన వాళ్ళు మీరు. ఇవాళ అంతా తెలంగాణ ప్రజలు మర్చిపోయినట్టుగా మరొకసారి తెలంగాణ యువత అంటే మీకేదో ప్రేమ ఉన్నట్టు, తెలంగాణ విద్యార్థులు అంటే మీకేదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా బాధాకరం. మరోవైపు ప్రగతి నివేదన సభ అట్టప్లాప్ షో అని బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్రంతో అవసరం ఉన్నప్పుడు ఒక మాట, అవసరం తీరాక మరో మాట మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. ప్రగతి నివేదన సభలో రాజ్యాంగాన్ని అవమానించేలా కేసీఆర్ ప్రసంగించారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. ప్రగతి నివేదిక సభ జరిగిన తర్వాత అది కేసీఆర్ ఆవేదన సభగా మిరిగిపోయింది. పూర్తిగా ఇవాళ తెరాస శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకు ఇవాళ ఇంత నిరాశ నిస్పృహలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు? ఎందులో వాళ్ళకు ఆ స్థైర్యం లేకుండా పోయింది? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని దానికి నిదర్శనంగా పేలవనంగా ప్రజలు రావటము, 100ల కోట్లు ఖర్చు పెట్టిన రంగురంగుల సినిమాలు చూపించిన ఇవాళ కేటీఆర్ గారికి పూర్తి బాధ్యతలు ఇచ్చిన ఇవాళ దాన్ని ఎందుకు నెరవేర్చలేకపోయిన ఆవేదన ఇవాళ ఆ మంతన జరుగుతుంది. కాబట్టి అది కేసీఆర్ ఆవేదన సభగా మిగిలిపోయింది. అట్టర్ ఫ్లాప్ షాప్గా మారింది. హౌస్ఫుల్ కలెక్షన్ నీల్గా ఆ యొక్క సభ మారింది. టీఆర్ఎస్ ప్రగతి నివేదిక సభ సంపూర్ణంగా విఫలమైనందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తా ఉన్నాను. ఇదే రకంగా 100 సీట్లు వస్తాయని ఆయన సర్వేలు చెప్తా ఉన్నాయి అని అన్నాడు. నిన్న ఆయనకు రావాల్సింది 25 లక్షలు ఆయన ఎక్స్పెక్ట్ చేసిన టర్నౌట్. అక్కడ ప్రాంగణంలో ఉన్నది 2.5 లక్షలు, అంటే 10%. అందులో కూడా 20,000 మంది పోలీసు సిబ్బంది, 6 నుంచి 7,000 మంది సభా ప్రాంగణంలో 2 రోజుల నుంచి పనిచేస్తున్న కార్మికులు. మీరు ఈనాడు కూడా రేపు పొద్దున పోలింగ్ పెడితే మీకు 20 నుంచి 24 స్థానాల వరకే తెలంగాణ రాష్ట్ర సమితికి సీట్లు రావడం, ఇది అన్ని సర్వేలు, ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి.